ఆంధ్రప్రదేశ్లో మరో 4 నెలల్లో ఎన్నికల నగారా మోగబోతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతోంది? జనసేన అలాగే టీడీపీ కూటమి సీట్ల సర్దుబాటు ఎప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది? టీడీపీ జనసేనకు ఎన్ని స్థానాలు ఇవ్వబోతోంది? టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ జాయిన్ కాబోతోందా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ టీడీపీ లీడర్ నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మేడం మరో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగానే ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే దిస్ ఇస్ డిపెండ్స్ అండి. జనరల్గా ఏంటంటే పొత్తు పెట్టుకునేటప్పుడు ఎక్కడైతే జనసేన ఏ నియోజకవర్గాల్లో అయితే బలంగా ఉందో, ఎక్కడైతే పక్కాగా జనసేన గెలుస్తుంది అనేవి ప్రతి పార్టీకి ఉంటాయి. ఆ ప్రాసెస్లో భాగంగా జనసేన కూడా చాలా చోట్ల బలంగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. సో అటువంటి నియోజకవర్గాల్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేనకి కేటాయించడం అనేది జరుగుతుంది. కమింగ్ టు నెంబర్ అనేసరికి దానికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. సామాజిక సమీకరణలు, పొలిటికల్ ఈక్వేషన్స్, గెలుపు గుర్రాలని అన్నీ, అంటే లాట్ ఆఫ్ ఎనాలిసిస్ ఎక్సర్సైజ్ చేయాలి. పక్కాగా గెలిచేవి ఖచ్చితంగా జనసేనకు సంబంధించి జనసేనకు వెళతాయి సీట్లు. ఇంకా మిగిలిన వాటిల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలయన్స్ తోటి జనసేన భాగంగా ఉంది కాబట్టి తెలుగుదేశం శ్రేణులు కూడా జనసేనకు సపోర్ట్ చేస్తాయి కాబట్టి మిగిలిన చోట్ల కూడా జనసేన గెలిచే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అక్కడున్నటువంటి సామాజిక సమీకరణలు, ఈక్వేషన్స్, మళ్ళీ అట్ ద సేమ్ టైం అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కానీ, లేకపోతే కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళు కానీ, ఇవి అన్నీ దృష్టిలో పెట్టుకుని ద బెస్ట్ నెంబర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో క్లోజ్ టు ఐ థింక్ జనవరి ఎండింగ్ కల్లా ఒక షేప్కి వస్తుందని చెప్పేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో ఈ ప్రాసెస్లో భాగం చూస్తుంటే క్లోజ్ టు 30 ఇవ్వచ్చు, ఆర్ ప్లస్ ఆర్ మైనస్, ఇట్ డిపెండ్స్. ఓకే, అది మళ్ళీ మాట్లాడదాం మేడం. వైసీపీ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూపు ఇప్పుడు టీడీపీ వైపు మళ్ళిందని, టీడీపీలో జాయిన్ అయ్యేందుకు వాళ్ళందరూ కూడా పావులు కదుపుతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒకవేళ కనుక నిజంగా వైసీపీ అసంతృప్త నేతలందరూ కూడా టీడీపీలో జాయిన్ అవ్వడానికి వస్తే చంద్రబాబు గారు వారిని జాయిన్ చేసుకునే అవకాశం ఉందా? వాళ్ళందరికీ కూడా రానున్న ఎన్నికల్లో సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అంటే అకామిడేట్ చేయడం జనరల్గా కష్టం. లాస్ట్ మూమెంట్లో అంటే ఎలక్షన్స్ ఇంకా 3-4 మంత్స్లో వెళ్ళబోతున్న సందర్భంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారికి కొంచెం టఫ్ సిచ్యుయేషన్. ఇట్స్ డిఫికల్ట్ టు అకామిడేట్ దెమ్. ఎందుకంటే ఒక పక్కన ఎలయన్స్లో, జనసేనతో ఎలయన్స్లో ఉంది టీడీపీ, ప్లస్ ఆల్రెడీ ఒరిజినల్గా టీడీపీ క్యాడర్ ఉంటుంది అక్కడ, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు. ఇప్పుడు జనసేనకి ఇవ్వాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ ఇన్ఛార్జీలను కూడా సంతృప్తి పరచవలసినటువంటి బాధ్యత పార్టీ అధిష్టానం మీద ఉంది. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్, ఇట్స్ వెరీ టఫ్ టాస్క్. ఇప్పటికే జనసేన టీడీపీ కూటమిలో భాగంగా కొంతమంది, అంటే కొన్ని స్థానాల్లో ఇప్పుడు గనక ఎగ్జాంపుల్ టీడీపీ జనసేనకి గనక మొత్తం పొత్తులో భాగంగా ఒక 40 స్థానాలు ఇస్తే ఆ 40 స్థానాల్లో టీడీపీ లీడర్లు పార్టీ మోసిన వాళ్ళందరి పరిస్థితి అయోమయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి వచ్చేటువంటి లీడర్లను చేర్చుకునేటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే ఆ పరిస్థితులు కానీ చంద్రబాబులో కనపడుతున్నాయా ఆ రాజకీయాల్లో అంటే ఏం చెప్తారు మేడం? అంటే నేను అదే అంటున్నా, ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ ఫర్ ఎనీ పొలిటికల్ లీడర్స్. దో చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. హీ నోస్ హౌ టు హ్యాండిల్ ద సిచ్యుయేషన్. ఒక పక్కన మీరన్నట్టు ఇక్కడ 40 సీట్లు కనుక ఇస్తే కనుక 40 సీట్లలో ఎవరైతే ఈ లాస్ట్ అధికారంలో లేకపోయినా కూడా పార్టీని అంటిపెట్టుకొని, అది కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి కరుడుగట్టిన ద్వేషపూరిత రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి పెట్టే అటువంటి కేసులు కానీ, కష్టాలు కానీ, ఇబ్బంది పెట్టిన సందర్భంలో కూడా పార్టీని విడవకుండా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ యొక్క కేడర్ని కాపాడుకుంటూ ముందుకొస్తున్న సందర్భంలో జనసేన అలయన్స్ తోటి వాళ్ళ జనసేనకి ఇవ్వాల్సి వస్తే కనుక ఇక్కడ ఈ నియోజకవర్గ
ఇన్ఛార్జీలు పార్టీ కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పార్టీ అధికారంలోకి రావడమే దట్ ఈస్ ద ఎండ్ పాయింట్. పార్టీ అధికారంలోకి రావడమే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండివిజువల్ బెనిఫిట్స్ కన్నా కూడా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే రెండోసారి ఏ మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తే కనుక దానికోసం జనసేన అలయన్స్లో జనసేనకి ఇచ్చినప్పుడు ఇక్కడ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి వాళ్ళని అకామిడేట్ చేయడం అంటే ఇట్స్ అ వెరీ టఫ్ సిచ్యుయేషన్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ. అంటే వాళ్ళని జెన్యూన్ లీడర్స్ అయితే కనుక, వాళ్ళ ప్రజల కోసం కష్టపడిన లీడర్స్, ప్రజల్లో మంచి పేరున్న నాయకులు, మంచి పనులు చేసి, అంటే డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ దే విల్ చెక్ దేర్ హిస్టరీ. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఎలా ఉన్నారు, ఎలాంటి పనులు చేశారు, ప్రజల్ని హింసించారా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా, లేకపోతే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి ప్రజాక్షేత్రంలో మంచి పేరున్న నాయకులు ఉంటే కనుక వాళ్ళకి సీటు ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదు అంటే కనుక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచితమైన గౌరవాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అంటే జస్టిఫై చేయడానికి ట్రై చేస్తారు, సబ్జెక్ట్ టు ద లీడర్ ఈజ్ జెన్యూన్ who are interested to join in TDP. if the leaders are genuine leaders, వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఏమన్నా న్యాయం చేయడానికి అవకాశం ఉంది, లీడర్ జెన్యూన్ అయితే కనుక. ఓకే, అంటే వైసీపీ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో, అసలు వైసీపీ వద్దనుకున్న నేతలు టీడీపీకి ఎందుకు, అసలు టీడీపీ ఎందుకు వాళ్ళని తీసుకోవాలంటూ కూడా గతంలో చంద్రబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిజంగా ఇప్పుడు వైసీపీ లీడర్లు లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కనుక టీడీపీ వైపు చూస్తూ ఉంటే చంద్రబాబు గారు వారిని జాయిన్ చేసుకునే అవకాశం ఉందా, వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుందా అంటే ఏం చెప్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ప్రాసెస్లో భాగంగా నేను అదే చెప్తున్నా, ఎవరైనా జెన్యూన్ లీడర్స్ ఉంటే గనక, అంటే చిత్తశుద్ధి ఉండి రాష్ట్ర అభివృద్ధి చెయ్యాలి, రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలి, ఇన్నాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో మేము పనిచేసాము, ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ ఇలా ఉండబట్టే మేము ఇలా ఉన్నాము, ఇలా తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేశాము, పర్సనల్ అటాక్స్ చేశాము, అందరి మీద కూడా మేము పర్సనల్ అటాక్స్ చేశాము మేము. సో మేము మా లీడర్ అలా ఉన్నాడు కాబట్టి మేము అలా చేశాం. కానీ ఇప్పుడు లీడర్ చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాము అని వచ్చే ఏ రాజకీయ నాయకుడికైనా స్వాగతం పలకడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరం, చంద్రబాబు నాయుడు గారికి కాదు, అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అవసరం. ఈ ప్రాసెస్లో భాగంగా ఎవరొచ్చి కలిసినా కూడా వాళ్ళ తరపున కొంత ఇమేజ్ ఉండి ఓట్లు, కొన్ని వేల ఓట్లు మనకి తెలుగుదేశం పార్టీకి ఫెచ్చింగ్ అవుతాయి అంటే కనుక కలుపుకుని వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పార్టీ అధికారంలోకి రావడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గెలుపు గుర్రాలకు కావాలి, గెలుపు గుర్రాలకి సపోర్ట్ చేసే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చే లీడర్స్ అవకాశం ఉంది. పొలిటికల్గా వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో కూడా అవకాశం ఉండొచ్చు, సబ్జెక్ట్ టు దేర్ జెన్యూనిటీ.